మన ఉత్తరవాది ఆయన. బ్రతుకుచున్నామంటే ఆయన దయ. వాక్యం 7:8 చదువుకుందాం. గట్టిగా చదువు. దేవుడు న్యాయ విధిని రద్దుపరచున. సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరచున. నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపం చేసిరేమో. ఇక్కడ ఏబు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తన పిల్లల పట్ల, తన కుటుంబం పట్ల, తన ప్రాణ స్నేహితుల పట్ల, తన గ్రామం పట్ల ఏబు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరైనా తప్పిపోయారేమో, ఎవరైనా దేవునికి ఏం మాట్లాడారేమో, ఎవరైనా ద్రోహం చేసి బ్రతుకుతున్నారేమో అని దేవుడి దగ్గర బతిమిలాడినట్లుగా, ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన కుటుంబం కొరకే కాకుండా అనేకుల కొరకు మొరపెట్టినట్లుగా, తన కుటుంబంలో ఉన్న బిడ్డల కొరకు కూడా మొరపెట్టినట్లుగా, మరి ఏదైనా దేవుని దృష్టికి అన్యాయం చేసిన వారై ఉన్నారా, దేవుని దృష్టికి అనుకూలంగా జీవించలేకపోతున్నారా అని ప్రార్థన చేసినట్లుగా, మొరపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇట్లారా మరి దేవుడు ఎంతో గొప్పవాడు. ఆయన మనల్ని చూసే ఆ నాయకుడు. ఇక్కడ 3వ వచనం, దేవుడు న్యాయ విధిని మరి రద్దుపరచునా. దేవుడు న్యాయ విధిని రద్దుపరచునా అంటే న్యాయం జరిగించేది ఆగిపోతుందా? ఆగదు. దేవుడు మాట్లాడే ప్రతి మాట ఆగదు, రద్దుపరచదు. అది నెరవేర్చబడుతుంది, అది స్థిరపరచబడుతుంది. దేవుడి మాట స్థిరపరచబడుతుంది. మనుషుల మాట అది మట్టి వలె, దుబ్బు వలె కొట్టుకుపోతుంది. అదే మనుషుల మాట అయితే ఒక దుబ్బు వల్ల గాలికి వచ్చినటువంటి దున్ను ఏ విధంగా కొట్టుకపోతుందో మనుషుల మాట అలా పుల్లుగా కొట్టుకపోతుందేమో. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు న్యాయాన్ని ప్రేమించేవాడు, దేవుడు నీతిని ప్రేమించేవాడు. ఎవరైతే నీతితో జీవిస్తున్నారో, ఎవరైతే న్యాయంతో బ్రతుకుతున్నారో, ఎవరైతే నీతిగా జీవిస్తున్నారో వారిని ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోలేడు. ఆమేన్. దేవుడికి స్తోత్రం. బిడ్డలారా, ఇక్కడ సర్వాధికారైన దేవుడు ఎప్పటికీ ఎవరిని మార్చలేడు, మర్చిపోలేడు. కానీ ఇక్కడ ఆయన న్యాయాన్ని రద్దుపరచున. సర్వశక్తుడకు దేవుడు న్యాయమును రద్దుపరచున. సర్వశక్తి దేవుడు రద్దుపరచలేడు, న్యాయముని రద్దుపరచు. న్యాయముని స్థిరపరుస్తాడు, న్యాయముని నెరవేరుస్తాడు. కాబట్టి పిల్లారా, న్యాయం నెరవేరుస్తాడు. కాబట్టి నువ్వు న్యాయంగా జీవించడానికి, న్యాయాన్ని స్థిరపరుస్తాడు. కాబట్టి నువ్వు న్యాయంగా బ్రతకడానికి ప్రయత్నించు, న్యాయంగా జీవించడానికి ప్రయత్నించు. అందరూ అన్యాయం చేస్తున్నారు కదా, అందరూ అన్యాయంగా మాట్లాడుతున్నారు కదా. నువ్వు ఎవరికి ఏమి చెప్పలేవు, ఎవరికి ఏమి ఏ రోజు అనలేవు. కానీ వారు నీ మీద చెడ్డ మాటలు పలుకుచు, వారు నీ మీద చెడ్డ మాటలు చెబుతూ, వారు నీ మీద చెడ్డ నిందలు వేస్తూ, వారు నిన్ను దూషిస్తూ ఎగతాళి చేస్తున్నారేమో. ఈ రోజున సహోదరుడా, మరి దేవుడైతే అన్యాయాన్ని ఎదిరించి న్యాయాన్ని జరిగించే దేవుడు మనకు ఉన్నాడు, సర్వశక్తిమంతుడు. ఈ రోజున కాబట్టి ఆ దేవుడు నమ్మిన మనము, ఆ సర్వశక్తిమంతుడైన దేవుని నమ్మిన నీవు అన్యాయంగా ప్రవర్తిస్తున్న ప్రతి ప్రజల్లో నుండి దేవుడు నేను పట్టుకొని తీసుకొచ్చి విడిపించి నిలబెట్టుకుంటాడు. కొట్టండి చప్పట్లు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం, దేవుడికి మహిమ కలుగును గాక. అదే ఏబు జీవితంలో కూడా, ఏబు ఆయన బ్రతుకులో కూడా చూసినటువంటి బాధను చూసినట్లయితే, తన వేదనను చూసినట్లయితే ఈ రోజున ఒకసారి తన జ్ఞాపకం చేసుకుందాం.